సో మెరిట్ స్టూడెంట్స్ డిఫరెంట్. దే ఆర్ డిసైడెడ్ ఇన్ ద ఎర్లీ ఆఫ్ 8th 9th లోనే వాళ్ళు డిసైడ్ అవుతారు. బట్ యావరేజ్ స్టూడెంట్ ఏ కోర్స్ తీసుకోవాలని డిసైడ్ చేసుకునేటప్పుడు పీర్ కాంపిటీషన్ అంటే వాళ్ళ డీర్ అండ్ నియర్ నైబర్స్ని వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పిన కోర్సెస్ ఇది బెస్ట్ కోర్సు ఇది తీసుకోండి అని కాకుండా స్టూడెంట్కి రైట్ కోర్స్ తీసుకుంటే మంచిది. రైట్ కోర్స్ ఏంటంటే స్టూడెంట్ని తన బలాన్ని తను అసెస్ చేసుకోవాలి. అంటే తన వీక్నెస్లు ఏంటి, తన స్ట్రెంగ్త్లు ఏంటి. మ్యాక్సిమం పేరెంట్స్కి తెలుసు. స్టూడెంట్ 8th క్లాస్ నుంచే స్టూడెంట్ ఎబిలిటీస్ ఏందని పేరెంట్స్కి తెలుసు. సో స్టూడెంట్ పేరెంట్ డిస్కస్ చేసుకొని ఏ కోర్స్ తీసుకుంటే మంచి కెరీర్ ఉంటుంది అని డిసైడ్ చేసుకుంటే 10th క్లాస్ తర్వాత యావరేజ్ స్టూడెంట్స్కి కామర్స్ ఈజ్ ఏ బెస్ట్ కోర్స్. ఎందుకంటే కామర్స్ తీసుకున్న తర్వాత ఆపర్చునిటీస్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కానీ పీజీ లెవెల్లో కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ చదవాలంటే సిఏ కోర్సెస్ కానీ సిఎంఏ కోర్సెస్ కానీ తీసుకోవచ్చు. అదే ఇంటర్నేషనల్ కోర్సెస్ తీసుకోవాలంటే ఏసీసీఏ కోర్సులు కానీ యుఎస్సిఎంఏ కోర్సులు కానీ సిపిఏ కోర్సులు తీసుకోవచ్చు. అట్లనే కామర్స్ కాంబినేషన్గా మేనేజ్మెంట్ కోర్సెస్ ఉంటాయి. కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్లో కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్లో బీబీఏ తీసుకోవచ్చు. బీబీఏలో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్గా బిజినెస్ అనలిటిక్స్, ఫిన్టెక్ కోర్సెస్ ఇవన్నీ చాలా అందుబాటులోకి వచ్చినాయి. అట్ ది సేమ్ టైం కామర్స్ తీసుకునే స్టూడెంట్కి ఎట్లాంటి స్టూడెంట్కి బాగుంటుందంటే కొంత బిజినెస్ చేయాలా, మనీ అంటే ఇంట్రెస్ట్ ఉండాలా, కంపెనీస్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన క్యూరియాసిటీ ఉండాలా. ఆ జీలో ఉన్న స్టూడెంట్ కనుక కామర్స్ తీసుకున్నట్లయితే మేనేజ్మెంట్ స్టూడెంట్కి చాలా సక్సెస్ అవుతుంది. అంటే మెరిట్ స్టూడెంట్ మాత్రమే సిఏ చేయాలా లేదా ప్రొఫెషనల్ కోర్స్ చేయాలని ఏం లేదు. యావరేజ్ స్టూడెంట్ కూడా సిఏ కోర్సును తీసుకొని కామర్స్ ఫీల్డ్లో కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా గనక ఒక 4-5 ఇయర్స్ కనుక ఫాలోఅప్ చే కాన్స్టెంట్గా చదివినట్లయితే అతను కూడా సక్సెస్ఫుల్గా లైఫ్ని కంటిన్యూ చేయొచ్చు.